వన్ విజిట్ అదృష్టాన్ని మీకు సొంతం చేస్తుంది. ఈ 2 రింగ్స్ ఇచ్చారు. ఈ రింగ్స్ పెట్టిన తర్వాత నాకు ఇంకా అవకాశాలు వస్తూనే ఉన్నాయి. వన్ విజిట్ ముళ్ళ బాటను పూలబాటగా మారుస్తుంది. ఈ జాతిరత్నాన్ని నేను ధరించిన కొద్ది సమయానికే నాకు చాలా మంచి ఆఫర్స్ వచ్చాయి. వన్ విజిట్ కష్టాలకు కన్నీళ్లకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెడుతుంది. ఈ లాకెట్ నేను ధరించిన తర్వాత నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు చాలా ఆఫర్స్ వస్తున్నాయి. చాలా సీరియల్స్ చేస్తున్నాను, చాలా మూవీస్ చేస్తున్నాను. వన్ విజిట్ లైఫ్ అంతా హ్యాపీగా గడిచేలా చేస్తుంది. ఒక్కసారి రజాక్ గారిని కలవండి, మీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది. నమస్కారం. ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఒక్క జీవితంలో ఉన్నత స్థానానికి వెళ్ళాలంటే కృషితో పాటు అదృష్టం కూడా ఉండాలి. అటువంటి అదృష్టాన్ని మనకి ఎప్పుడు ఇచ్చేవి రత్నాలు. ఎటువంటి రత్నాలు మనకు అదృష్టాన్ని కలిగిస్తాయి, ఎటువంటి రత్నాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి అని చెప్పే కార్యక్రమమే ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్. మరి ఈనాటి ది పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో ప్రఖ్యాత రత్నశాస్త్ర విభూషణ్, రత్నశాస్త్ర శిరోమణి, ప్రముఖ జమాలజిస్ట్ మరియు జెమ్ థెరపిస్ట్ డాక్టర్ ఎంఎం రాజా గారు మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే జ్యోతిష్య శాస్త్రపరంగా, రత్నశాస్త్రపరంగా, సంఖ్యాశాస్త్రపరంగా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీ జాతక సమస్యల పరంగా ఏ రత్నం ధరించాలి, ఏ రత్నం మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది అనే వివరాల్ని సవివరంగా తెలియజేస్తాం. మీరు కూడా డాక్టర్ ఎంఎం రాజా గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పై ఉన్న నంబర్స్కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అలాగే డాక్టర్ ఎంఎం రాజా గారిని నేరుగా కలుసుకొని మీ జాతకాన్ని తెలుసుకొని మీ అదృష్ట రత్నాన్ని తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత నంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. నమస్కారం రాజా గారు. నమస్తే మేడం. V6 ప్రేక్షకులకు ఎంఎం రజా హృదయపూర్వక నమస్కారం. ద పవర్ ఆఫ్ జెమ్ స్టోన్స్ కార్యక్రమంలో మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే రాజా గారు, ఇప్పుడు 2015లో ఆల్మోస్ట్ మీరు స్టార్టింగ్ నుంచి ఏమేమి చెప్పారో అవే జరిగాయి యాజ్ ఇట్ ఈస్. సో అందరూ ఇప్పుడు 2016 రాబోతుంది, అందరూ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. చాలా కాల్స్ కూడా వచ్చాయి మాకు, అసలు 2016 ఎలా ఉండబోతుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుందని అందరు టెన్షన్ పడుతున్నారు. సో మీరు ఈరోజు డీటెయిల్గా చెప్పండి, అసలు 2016 ఎలా ఉండబోతుంది మనకి. తప్పకుండా అండి, మీరు చాలా చక్కటి ప్రశ్న. 2 డేస్లో న్యూ ఇయర్ కూడా వస్తూ ఉంది, శుక్రవారం రోజు న్యూ ఇయర్. కానీ ఫస్ట్ ఇక్కడ మేము 2016 గురించి మాట్లాడే ముందు కొంచెం బ్యాక్కి వెళ్తాము. 1947 మా ఇండియాకి ఎప్పుడైతే ఇండిపెండెంట్ వచ్చింది మా ఇండియాకి 15th ఆగస్ట్ 1947 రాత్రి 12 గంటలకి మా ఇండియాకి భారతదేశం స్వాతంత్రం దొరికింది. ఆ సమయంలో గ్రహాలు స్థితి చూసుకుంటే పుష్యమి నక్షత్రం 1వ పాదం కర్కటక రాశి, వృషభ లగ్నంలో, అది కూడా కాల సర్ప దోషము. ఇలాంటి పరిస్థితుల్లో మా ఇండియాకి ఇండిపెండెన్స్ దొరికింది. ఇప్పుడు ప్రస్తుతానికి జరిగేది చూసుకుంటే 2015 సెప్టెంబర్ నుండి ఆల్రెడీ చంద్రమహాదశ మొదలైంది. అంటే మా ఇండియాది లెక్క వేసుకుంటే, మా దేశం లెక్క వేసుకుంటే చంద్రమహాదశ అనేసరికి ఆ జాతకంలో వృషభ రాశికి చంద్రుడికి ఉచ్చస్థానం అంటారు. అదేవిధంగా కర్కటక రాశిలో చంద్రకి సక్షేత్రం అంటారు. సక్షేత్రం అంటే తన ఓన్ హౌస్ కాబట్టి మా భారతదేశంకి చాలా మంచిమైన ఈ సమయం వచ్చింది. ఈ సమయంలో మా ఇండియా వచ్చేసి మంచి పవర్ఫుల్ దేశంగా ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను చెప్తున్నంతా మీరు నోట్ చేసుకోవచ్చు. 5th or 6th కంట్రీ నెంబర్లో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. చాలా పవర్ఫుల్ కంట్రీ వస్తుంది. ఎస్పెషల్గా యువకులకి ప్రతి ఒక్క దాంట్లో స్థానం దొరికే అవకాశాలు ఉంటాయి. మా భారతదేశం ఇండియన్స్ ప్రతి ఒక్క సెక్టర్లో మా ఇండియన్స్ యువకులే ముందుకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఒకటి. సెకండరీ, ఇప్పుడు 2016 జనవరి 1వ తేదీ 12 గంటల లెక్కలు వేసుకుంటే ఉత్తర ఫాల్గుణ నక్షత్రము సింహరాశిలో న్యూ ఇయర్ రాబోతూ ఉంది. కన్యా లగ్నం రాహు ప్రభావం ఉంది. అదేవిధంగా ఎలా అనిపోతుంది అనే ఒక ప్రశ్న ఉంటుంది. అంటే సింహరాశి అనేసరికి అక్కడ గురువు కూడా ఉన్నాడు కాబట్టి ఆల్రెడీ గజకేసరి యోగం కూడా సృష్టి అవుతుంది. అంటే సర్కారం నుంచి మంచి పనులు నడుస్తాయి. ఈ స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మంచి పనులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కామన్ పీపుల్ ఎవరైతే సామాన్య జనులు ఉన్నారో కదా, చాలా హ్యాపీగా లైఫ్ గడుస్తారు. రేట్స్ ఏదైతే వెజిటేబుల్ రేట్స్ కానీ ఫుడ్ ఐటమ్స్ రేట్స్ కానీ కొంచెం తక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఎందుకు కొంచెం ఫేవర్లా ఉంటుంది. ఎందుకంటే మా ఇండిపెండెంట్ డే చూసుకుంటే శుక్రవారం జరిగింది, ఇప్పుడు కూడా ఫ్రైడే వచ్చింది కాబట్టి కొంచెం కోఇన్సిడెంట్ ఆ గ్రహాల స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాను. సో రేట్స్ తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సామాన్య జనాలకి చాలా బాగుంటుంది. అదేవిధంగా లగ్నం నుంచి 3 స్థానంలో 3 హౌస్లో వచ్చేసి శని శుక్ర కలవడం వల్ల కొంచెం టెలిఫోన్ డిపార్ట్మెంటు, పోస్టల్ డిపార్ట్మెంటు, రైల్వే డిపార్ట్మెంటు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్లో కొంచెం మంచి అభివృద్ధి అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కొంచెం 4th హౌస్లో రవి రావడం వల్ల వైయాధిపతి అవుతాడు వైయాధిపతి రవి 4th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఫస్ట్ డే మేము లెక్కేసుకుంటే కొంచెము పొలిటికల్ లీడర్స్లో కొంచెం ఏజ్డ్ పర్సన్కి కొంచెం అపఘాతం జరిగే అవకాశాలు ఎక్కువ. మరిసో చెప్తున్నాను, కొంచెం వాళ్ళకి ప్రాణాలు కూడా ట్రబుల్ డిస్టర్బెన్స్ అంటారు. ఎందుకంటే వైయాధిపతి రవి అవుతాడు 4th హౌస్లో రావడం వల్ల కొంచెం ఏజ్డ్ పర్సన్ ఎవరైతే ఉంటారో కొంచెం ఏజ్డ్ అనేసరికి 60+, 65, 70+ కావచ్చు. ఇలాంటి కొంచెం పొలిటికల్ దేశ అధినేతలకి కొంచెం ప్రాబ్లం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా కొంచెం హెల్త్ పరంగా చూసుకుంటే డెంగూ కానీ, మలేరియా కానీ, టైఫాయిడ్ కానీ ఇలాంటి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయి. కానీ ఆన్ టైం మెడిసిన్ కూడా దొరుకుతుంది, ఆ సమయానికి మెడిసిన్ కూడా దొరుకుతుంది. సో అదేవిధంగా ఈ టెర్రరిస్ట్ ఏదైతే ఉగ్రవాదులు ఉన్నారో కొంచెం ఈ భయం కొంచెం ప్రజల్లో ఎక్కువ వస్తుంది. కానీ కొంచెం తాత్కాలికంగా, ఎందుకంటే 30 జనవరి 2016కి రాహు వచ్చేసి మళ్ళీ ట్రాన్సిట్లో సింహరాశికి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ భయం పోతుంది. కొంచెం వాటికి కొంచెం కఠినమైన విషయం రావచ్చు. అంటే ఉగ్రవాదులు కానీ టెర్రరిస్ట్ కానీ కొంచెం ప్రాబ్లమ్స్ జరిగితే వాళ్ళకి వాళ్ళు కొంచెం సర్కారంకి వాళ్ళు గురి అవుతారు కాబట్టి వాళ్ళకి ట్రబుల్ జరుగుతుంది. ఆ జనాల్లో సామాన్య జనాల్లో ఆ ప్రభావం ఆ భయం వెళ్ళిపోతుంది. ఎందుకంటే 30 జనవరి 2016కి ఎప్పుడైతే రాహు వచ్చేసి సింహరాశిలో ఎంట్రీ అవుతాడో ఈ భయం పోతుంది. కానీ సింహరాశిలో ఆల్రెడీ గురువు ఉన్నాడు కాబట్టి రాహు గురువు కలిస్తే 30 జనవరి తర్వాత అక్కడ గురువు చంద్ర దోషం వస్తుంది. గురువు చంద్ర దోషం రావడం వల్ల కొంచెము జ్యోతిషులకి ఈ కొంచెము ధర్మాధికారులు ఉంటారు కదా, కొంచెము పండితులు కానీ స్వామీజీలు కానీ జ్యోతిషులు కానీ కొన్ని ప్లేసెస్లో అస్ట్రాలజీ బ్యాన్ చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే గురువు రాహు కూడా కలిసి ఉండడం వల్ల కొంచెము గురువు చంద్ర దోషం అంటారు కాబట్టి కొంచెం ఎవరైతే మూఢనమ్మకాలకి గురి అవుతారో సబ్జెక్ట్ లేకుండా జనాలకి యామ చేయడం కానీ వాళ్ళకి ఏం సబ్జెక్ట్ తెలియకుండా పోయి వేషం అమ్ముతున్నారు కదా, వేషంతో ఎంతోమంది దగ్గర వస్తారు. ఈ మాట ఏం చెప్తున్నారు కొంచెం జనాలకి క్లారిఫికేషన్ రావాలి. వస్తారు, కూర్చుంటారు, అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అంటారు. ఏం చెప్పానంటే నేను ఉన్నాను కదా, వెళ్ళు చూసుకుంటాను. ఇలాంటి వాళ్ళకి చాలా కఠిన విషయం వస్తుంది. ఎంతోమంది చూస్తున్నారు. ఎందుకంటే సబ్జెక్ట్కి వాల్యూ ఉంటుంది. విద్య ఉండేవాళ్ళు ఏ గ్రహచారం వస్తే కూడా వాళ్ళు ముందుకు రాగలుగుతారు. ఎవరైతే కొంచెము ఆ విద్యతో ఆడుకుంటారో అది కొంచెం డబ్బు చేసుకోవాలి, విద్యతో కొంచెము జనాలకి ఇబ్బంది పెట్టడం కానీ వాళ్ళు ఇమోషనల్తో ఆడుకునే వాళ్ళు ఉన్నారు కదా, అలాంటి వాళ్ళకి చాలా కఠినమైన విషయం వస్తుంది. సర్కారం కూడా దీనిపైన కొంచెం వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుంది? ఆగస్టు 11 వరకు ఈ సమస్య ఉంటుంది. ఆగస్టు 11 తర్వాత జనాలు మళ్ళీ రియలైజ్ వస్తారు. మళ్ళీ ఈ అస్ట్రాలజీ కొంచెం బలం రావడం కానీ ఈ నమ్మకాలకి బలం, ఎందుకంటే అక్కడి నుంచి గురువు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి ఇవన్నీ కొంచెం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత వచ్చేసి చలికాలం ఎక్కువ పెరుగుతుంది. సెకండరీ వచ్చేసి వర్షాలు కొంచెం తక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. యాక్చువల్లీ మా అస్ట్రాలజీ ప్రకారం చూసుకుంటే ఉగాది పంచగం చెప్తారు, కానీ 2016 ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం చిన్న ట్విస్ట్ ఉంది. 31కి ఈ రాహు మరణం కానీ అదేవిధంగా ఆగస్టులో మళ్ళీ అక్కడి నుంచి గురు మరణం కానీ ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. సెకండరీ ముఖ్యమైన అంశము వ్యాపారంలో అభివృద్ధి ఉంటుంది. అదేవిధంగా నవాంశంలో చూసుకుంటే ధనురాశిలో చంద్ర రావడం వల్ల అది కూడా భాగ్యస్థానము 9th హౌస్లో రావడం వల్ల యువకులకి యంగ్స్టర్కి ఎక్కువ జాబులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సర్కారీ నౌకరీలు ఎక్కువ దొరికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఆఫర్స్ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉంటాయి. షేర్ మార్కెటింగ్లో కొంచెం ఎక్కువ అభివృద్ధి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ ఈ 2016లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కానీ ఇక్కడ ఇన్ని చెప్పిన దాంట్లో ముఖ్యమైన అంశాలంటే వైయాధిపతి 4th రవి రావడం వల్ల కొంచెం పొలిటికల్ ఎవరైతే ఏజ్డ్ పర్సన్ కొంచెం వాళ్ళకి హెల్త్ పరంగా సమస్య రావడం, ట్రబుల్ అలాంటివి ఉన్నాయి. కూడా వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటే బాగుంటుంది. ఒకటి సెకండరీ ఎవరైతే కొంచెము నాటకంతో అస్ట్రాలజీ చెప్పడం కానీ జస్ట్ వాటి వెళ్ళి వేషం అమ్ముతారు కదా, వేషాలతో అమ్మడం. నా దగ్గర ఇందాక చెప్పాను కదా ఒక మాట, నేను ఉన్నాను కదా నువ్వు వెళ్ళు నేను చూసుకుంటాను, వస్తున్నా దగ్గరికి. ఏం చెప్పారు వాళ్ళు అంటే ఏం చెప్పలేదు సార్, వెళ్ళాను ఆయన దగ్గరికి, వెళ్తే ఏం జరగదు పో నేను ఉన్నానుగా చూసుకుంటాను. ఇలాంటి వాళ్ళకి కొంచెం అంటే ట్రబుల్ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే రాహు గురు కలుస్తారు కాబట్టి 30 జనవరి 2016కి అప్పుడు అక్కడ గురువు చంద్ర దోషం రావడం వల్ల కొంచెం ఈ సమస్య 8 months వరకు చాలా ట్రబుల్ ఉంటుంది. 8 months ట్రబుల్స్ వచ్చేసి కొంచెం మూఢనమ్మకాలు ఎంత తగ్గిపోవడం కానీ కొంచెం నిందలు కూడా ఎక్కువ వస్తాయి. ధర్మాధికారుల పైన కొంచెం నిందలు రావడం ఇవన్నీ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి చూడండి, ఒకటే ఇక్కడ చాలామంది ప్రజలు చూస్తున్నారు, చేసేవాడు భగవంతుడే, ప్రతి ఒక్కడు ఆయన చేతలా ఉంది సిస్టమ్ అంతా. కానీ మాది ఒక రీసెర్చ్ ఉంది,
మా విద్య ఉంది, ఆ విద్యలో రీసెర్చ్ చేసి ప్రజల కోసం మేము చెప్తున్నాము కాబట్టి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాను 2016 ప్రతి ఒక్కరికి మంచిగా జరగాలి, చక్కటిగా జరగాలి, హ్యాపీగా ఉండాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా. కానీ ఒకటైతే ఒక హ్యాపీ న్యూస్ ఇవ్వాలంటే కామన్ మ్యాన్ ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలకి ఒక హ్యాపీ న్యూస్, కొంచెం రేట్లు తగ్గే అవకాశాలు ఎక్కువ ఉంటే వాళ్ళు హ్యాపీగా లైఫ్ గడుస్తారు కాబట్టి చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఒక కాల్ తీసుకుందాం. హలో హలో, గుడ్ ఈవినింగ్ ప్రసాద్ గారు, చెప్పండి ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించేనండి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 17th November 17th November 1968. 1968. ఓకే, ప్లేస్? సికింద్రాబాద్ అండి. ఓకే, టైం? టైమ్ ఈవినింగ్ 6:10 PM. 6:10 PM. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఈ 2016 ఎలా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందా, ఎలా ఉంటుందా అని. ఓకే, పేరేం చెప్పారు? ప్రసాద్. ప్రసాద్ గారు. సార్ నమస్కారం సార్. సార్ నమస్కారం అండి. ఇదివరకు ఎలా ఉంది లైఫ్? బాగాలేదండి. మళ్ళీ ఇదివరకు బాగలేదు. చూడండి, యాక్చువల్లీ మేము చెప్పే రెమెడీస్ ఎలా ఉంటాయంటే 2016 కూడా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉండే సామాన్య జనానికి. కానీ మీ జాతకం కూడా చూసుకుంటాము. జన్మించిన రోజు సండే జన్మించారు, హస్త నక్షత్రం, కన్యా రాశిలో. లగ్నం చూసుకుంటే మీకు వృషభ లగ్నం వచ్చింది. మొదటిగా జాతకంలో కాలసర్ప దోషం ఉంది. ఆ కాలసర్ప దోషం కూడా చూసుకుంటే మీకు కొంచెం చాలా కఠినమైన దోషం అంటారు. ఈ దోషం రావడంలో కొంచెం ట్రబుల్స్ ఎక్కువ, డిస్టర్బెన్స్ ఎక్కువ రావడం అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే పంచంలో కేతు, అదేవిధంగా లాభంలో రాహు, ఈ 2 గ్రహాల మధ్యలో 7 గ్రహాలు అరెస్ట్ అవ్వడం వల్ల దానికి పద్మకళ కాలసర్ప దోషం అంటారు. ఈ దోషం ఉంటే 11th house బ్లాంక్స్ టు ద సేవింగ్స్, 0 సేవింగ్స్ ఉన్నారు అంటే 45 years దాటేసారు మీరు, 45, 46 years వచ్చేసారు మీరు. లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు ఇదివరకు, ఎందుకంటే ఫైనాన్షియల్ జీరోగా ఉంది. ఒకటి. సెకండరీ, పంచంలో కేతు రావడం వల్ల ఈ పద్మకళ అంటే సంతాన సంబంధం ఇచ్చింది. పిల్లలకి కూడా దోషం ఉంటుంది. పిల్లలు డిలే పుట్టడం కానీ, పుట్టిన పిల్లలు కొంచెం ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ మీకు జాతక లైఫ్లో మీరు ఎక్కువ చూశారు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ దోషం బలం పెంచుకోవాలి. మీరు అడిగారు ప్రశ్న 2016 ఎలా ఉండదని చెప్పి. కన్యా రాశి మీకు ఈ ఇయర్ బాగానే ఉంటుంది, కానీ మీరు ఫస్ట్ బలం పెంచుకోండి. ఎందుకంటే నాట్ ఓన్లీ 1 year మై మ్యాటర్. ఇదివరకు లైఫ్ సెటిల్మెంట్ రాలేదు. 48 yearsకి వచ్చేసారు మీరు, సెటిల్మెంట్ రాలేదు. ఎందుకంటే ఆ దోషం ఉంది కాబట్టి ముందుకు రాలేకపోతున్నారు. చిన్న ఎగ్జాంపుల్తో మీకు ఇక్కడ క్లారిఫికేషన్ ఇస్తాను. ఒక కారుకి హ్యాండ్ బ్రేక్ పడిపోతే కారు ముందుకి పోదు, ఎంత కండిషన్ ఉన్నా కూడాను హ్యాండ్ బ్రేక్. అదేవిధంగా ఈ కాలసర్ప దోషం మా జీవనంలో ఒక హ్యాండ్ బ్రేక్ మాదిరి. ముందుకు రాలేకపోవడం, ట్రబుల్, వెనుకకు కాకుండా ముందుకు కాకుండా చాలా బాధపడడం. దీని నుంచి మీరు బయటపడేదానికి ఒకటి గోమేధికం, దాంతోపాటు వైడోరియం, ఈ 2 రత్నాలు కలిపి పెట్టి ఒక లాకెట్ చేసి పెట్టుకుంటే తప్పకుండా 2016 చాలా హ్యాపీగా ఉంటారు. కానీ ఫస్ట్ ఈ రెమెడీ ఫాలో అవ్వాలి. ఈ రెమెడీ ఫాలో అవుతే బాగుంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, మాధవరావు గారు, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 8/5/1966. 1966. ఓకే, టైం? టైమ్ 11. మార్నింగా, ఈవినింగా? నైట్. నైట్ 11. ఓకే, ప్లేస్? ప్లేస్ కరీంనగర్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? ఏదైనా బాగాలేదు ఇప్పుడు. ఇది వరకు లైఫ్ బాగలేదు. ఏమన్నారు పేరు? మాధవరావు గారు, ఎలా ఉన్నారు సార్? మాధవరావు. ఓకే అండి. సండే పుట్టారు తెలుసా మీకు? సండే జన్మించారు మీరు? ఏమంటారు? సండే రోజు జన్మించారు. అవునవును. అవునండి. మూలా నక్షత్రం, ధనుసు రాశి. అవును. అంటే ఈ ఇయర్ మీకు ఏణశని ప్రభావం కొంచెం కఠినమైన విషయం వస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మీకు ఏణశని ప్రభావం మొదలైంది. కానీ ఇప్పుడు చూసుకుంటే నవంబర్లో కొంచెం ప్రాబ్లం ఇంకా ఎక్కువ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా మీ లగ్నం చూసుకుంటే ధను లగ్నం వచ్చింది. లగ్నాధిపతి గురువు సప్తంలో ఉన్నాడు. అదేవిధంగా జాతకంలో చూసుకుంటే భాగ్యాధిపతి అయిన రవి స్థితి బాగలేదు. లైఫ్లో ఇదివరకు స్టెబిలిటీ లేదు, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు. హెల్త్ పరంగా చాలా సమస్య ఉంటుంది. బాడీ పెయిన్స్ చాలా వస్తాయి మీకు. బాడీ పెయిన్స్ రావడం కానీ, స్టొమక్ డిజార్డర్ అంటారు, కొంచెం ఈ ట్రబుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ. ఎందుకంటే మీకు రవి స్థితి బాగలేదు జాతకంలో, తన దృష్టి కూడా బాగలేదు, ఈ సమస్య ఉంది. దాంతోపాటు చంద్రుడు కూడా మీకు సపోర్ట్ చేయడం లేదు. అందువల్ల కొంచెం కన్ఫ్యూజన్స్ ఎక్కువ, నిర్ణయం సరిగా తీసుకోలేకపోవడము, చంచనతము, డైలామా, ఇవన్నీ మీ లైఫ్లో ఉంది. ఇది వరకు లైఫ్లో సెటిల్మెంట్ రాలేదు. చూడండి, ఈ అన్ని కష్టాలు మీ లైఫ్లో చూస్తున్నారు. నో స్టెబిలిటీ, డెవలప్మెంట్ లేదు, ఇంప్రూవ్మెంట్ లేదు, డబ్బు లేదు, మనశాంతి లేదు. ఇవన్నీ సమస్యలు మీ లైఫ్లో ఉన్నాయి. దీని నుంచి బయటకు పడేదానికి మీరు చేయాల్సిన పని, తెలుగులో కెంపు, ఇంగ్లీష్ రూబీ అంటారు, దాంతోపాటు తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీపర్లు అంటారు. ఈ 2 రత్నాలు కలిపి పెడితే 2016 జూన్ తర్వాత శుభవార్తలు వస్తే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ ఒక ఏవి చూద్దాం. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్కి సంబంధించి ఒక ఏవి చూద్దాం. ఎంతో మహిమాన్వితమైనది.
ఈ భూమిలోనే నిజమైన నాణ్యమైన రత్నాలు ఉన్నాయి. వీటిని గుర్తించటం అందరికీ సాధ్యమయ్యే పని కాదు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ఎన్నో సంవత్సరాలుగా నిజమైన నాణ్యమైన రత్నాలని భూమి నుండి వెలికి తీస్తూ ఎందరెందరినో కష్టాల నుండి కన్నీళ్ల నుండి బయటపడేలా చేస్తుంది. సామాన్యుల నుండి స్టార్స్ దాకా, చిన్న చిన్న నాయకుల నుండి పెద్ద పెద్ద మంత్రుల దాకా ప్రతి ఒక్కరూ ఈ రత్నాలను ధరించి ఎన్నో రకాల సమస్యల నుండి బయటపడ్డారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే అద్భుతమైన రత్నాలు ప్రతి ఒక్కరిని అదృష్టవంతులుగా మార్చే శక్తిని కలిగి ఉండటమే కాకుండా ఆరోగ్య సమస్యలని కూడా దూరం చేయగల మహిమాన్వితమైనవని తెలంగాణ రాష్ట్ర తొలి ఉప ముఖ్యమంత్రి శ్రీ ఎండి అలీ గారు ఎంతో గర్వంగా తెలియజేశారు. ఈరోజు నేను రాసిక్ జెమ్స్ జ్యువెలర్ షాప్కి వచ్చాను. ఇది చాలా ఫేమస్ షాప్ ఉంది. మిస్టర్ ఎంఎం హుసేన్ గారు ఇద్దరు ఆయన కొడుకు ఉన్నారు. డాక్టర్ ఎంఎం రజా గారు ఇక్కడ బంజారాయిలో ఇక్కడ షాప్ ఓపెన్ చేశారు. డాక్టర్ రోషన్ గారు బెంగళూరులో చేస్తున్నారు. ఈయన రాయి కోసం చాలా ట్రీట్మెంట్ అవుతుంది. నాకు చాలామంది చెప్పారు, ఒకసారి మీరు విజిట్ చేయి సార్. నేను లైవ్లో ఎప్పుడు అంగోటి చేయలేదు. మీరు స్టోన్తో అంటే చాలా డిసీజ్ కంట్రోల్ అయితే. ఒక లాస్ట్ వీక్ మాకు హకీం ఉన్నారు, మా ఇంటికి వచ్చారు. కొంచెం మనకు హార్ట్లో వర్క్ ఎక్కువ అయింది, థోడా హార్ట్ బీటింగ్ అవుతున్నారు. హార్ట్ బీటింగ్ అయితే సార్ మీరు ఒక మంచి నగ్ ఉంది సార్ మోతీలో. బిఫోర్ అంటే మనకు రజాభాయ్ ఆల్రెడీ మనకు చెప్పారు, మీరు ఇది అంగోటి చేస్తే అంటే సార్ మీకు ఇది హార్ట్ బీటింగ్ తక్కువ అవుతుంది, కొంచెం రాయితో చాలా ట్రీట్మెంట్ అవుతుంది. మీకు రజా గారికి నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. రజా గారికి అందరికీ నేను అపీల్ చేస్తున్నాను, ఒకసారి మీకు ప్రాబ్లం ఉందంటే రాండి. జస్ట్ హకీం దగ్గర వేద్ దగ్గర ఎట్లా వెళ్తున్నారు అట్లా ఈ షాప్లో వచ్చే తర్వాత మీకు ఎట్లా ఉంది అంటే ఆయన పేరు ద్వారా మీరు స్టార్ ద్వారా మీకు ఒక రాయిస్తున్నారు. యూజ్ చేస్తే మీకు లాభం వస్తుంది. చాలామంది నాకు చెప్పారు ఆల్రెడీ యూజ్ చేసిన మనిషి. అలాగే నేను వచ్చాను. నేను ఇద్దరి కొడుకుకు ఆయన ఫాదర్ హుసేన్ గారికి చాలా థ్యాంక్స్ చెప్తాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ ద్వారా ఎంఎం రజా రోషన్ చేస్తున్న సేవలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని, ప్రతి ఒక్కరూ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే రత్నాల్ని ధరించి అదృష్టవంతులు కావాలని కోరుకున్నారు కాంగ్రెస్ మాజీ ఎంపీ శ్రీ రోమండ్ల రామచందర్ గారు. ఎంఎం రజా గారు ప్రజలతో సన్నిహితంగా ఉండి, మీడియాతో సన్నిహితంగా ఉండి, తెలుగులో మాట్లాడుతూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ బీదలను రక్షిస్తూ వాళ్లకు రాళ్ళిస్తూ రత్నాలిస్తూ ఉంగరాలిస్తూ మెడలో వేసుకునే లాకెట్లు తయారీ ఇక్కడనే చేసి తక్కువ ధరకు ఇవ్వడం అంటే ఇతని యొక్క గొప్పతనం. మహానుభావుడు ఎంఎం రజా గారు, రోషన్ అలీ గారు. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ గురించి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి శ్రీ కుమారస్వామి ಗೌಡ గారు ఎన్నో విషయాలను తెలియజేశారు. ನಮ್ಮ ರಾಜ್ಯದವರೇ ಆಗಿರತಕ್ಕಂಥ ಮಾದಿನ್ ಹುಸೇನ್ ಅವರ ಮತ್ತು ಅವರ ಮಕ್ಕಳಾಗಿರ್ತಕ್ಕಂಥ ರೋಷನ್ ಅವರು ಮತ್ತು ರಾಜಾ ಅವರು ಇವತ್ತು ಈ ಒಂದು ಹೈದರಾಬಾದ್ ನಗರದಲ್ಲಿ ರಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಅಂಡ್ ಜ್ಯುವೆಲರೀಸ್ ಸಂಸ್ಥೆಯನ್ನು ಪ್ರಾರಂಭ ಮಾಡೋದ್ರ ಮುಖಾಂತರ ಹಲವಾರು ಕುಟುಂಬಗಳಲ್ಲಿ ಹಲವಾರು ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕೆಲವು ಅವರ ಒಂದು ಬರ್ತ್ ಸ್ಟಾರ್ನ ಒಂದು ತೊಂದರೆಗಳಿದ್ದಾಗ రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ లో లభించే విశిష్టమైన రత్నాల్ని ప్రతి ఒక్కరూ ధరించి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నారు మాజీ కేంద్ర మంత్రి శ్రీమతి పురంధరేశ్వరి గారు. మన దేశం విజ్ఞానానికి ప్రతిరూపం. ఈ శాస్త్రాన్ని ఏదైతే మనం అతి గొప్పగా ఈ మధ్య కాలంలో భావిస్తున్నామో మన పూర్వీకులు కొన్ని వందల శతాబ్దాల క్రితం వారు చెప్పడం జరిగింది. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలరీ వారిని నేను ప్రత్యేకించి అభినందిస్తున్నాను. రాసిక్ జెమ్స్ అండ్ జ్యువెలర్స్ రత్నాలని ధరించటం వల్ల ఓ సాధారణ స్థాయి నాయకుడిగా ఉన్న తాను బెంగుళూరు మేయరుగా మారే అదృష్టం తనకు సొంతమైందని తెలియజేశారు శ్రీ వెంకటేష్ గారు. ನಾನು 3 ವರ್ಷದಿಂದ ಕೆಲವಾರು ಸಮಸ್ಯೆಗಳಿದ್ವು. ಆ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಷನ್ ಅನ್ನೋ ಅಸ್ಟ್ರಾಲಜಿನ ಭೇಟಿ ಮಾಡಿದಾಗ ಅವರು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ
ಹೋಗಿ ನೀವು ಒಂದು ಡೈಮಂಡು ಮತ್ತು ಒಂದು ಪಚ್ಚ ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಿದ್ರೆ ನಿಮಗೆ ಒಳ್ಳೆಯದಾಗುತ್ತೆ. ನಿಮ್ಮ ರಾಜಕೀಯದ ಭವಿಷ್ಯ ಇರ್ಬೋದು, ಉದ್ಯೋಗ ಇರ್ಬೋದು, ವ್ಯಾಪಾರ ಇರ್ಬೋದು, ಕುಟುಂಬದ ಕಲಹ ಇರ್ಬೋದು, ಸ್ನೇಹಿತರ ಒಂದು ವಿಶ್ವಾಸ ಇರ್ಬೋದು ಎಲ್ಲ ಅಂತ ಹೇಳಿದ್ರು. ಅದರ ಮೇರೆಗೆ ನಾನು ರಾಸಿಕ್ ಜೆಮ್ಸ್ ಆ್ಯಂಡ್ ಜ್ಯುವೆಲರ್ಸಲ್ಲಿ ಹೋಗಿ ಆ ಡೈಮಂಡು ಮತ್ತು ಎಮಿರಾಲ್ಡನ್ನು ಧರಿಸಾದ್ಮೇಲೆ ನನಗೆ ಒಂದು ನೆಮ್ಮದಿ ಮತ್ತು ಉದ್ಯೋಗದಲ್ಲಿ ಮತ್ತು ರಾಜಕೀಯದಲ್ಲಿ ಅಭಿವೃದ್ಧಿಯಾಗಿ ನಾನು ಇವತ್ತು ಈ ಬೃಹತ್ ಬೆಂಗಳೂರು ನಗರದ ಪೂಜ್ಯ ಮಹಾಪೌರನಾಗಿ ಈ ಸ್ಥಾನಕ್ಕೆ ಬರೋದ್ರಿಗೆ ಈ ಜೆಮ್ಸು ಡೈಮಂಡ್ಸು ಅನುಕೂಲ ಆಗಿದೆ. One visit can change your life. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో మేడం, నా పేరు శివకృష్ణ మేడం. శివకృష్ణ చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? నా గురించి మేడం. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 11 జనవరి 1992. 92. ఓకే, టైం ఉదయం 10:50. 10:50. ప్లేస్ కరీంనగర్. ఓకే, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మేడం, విదేశాలకు వెళ్ళాలనుకుంటున్న విదేశీ యోగం ఉన్నదా, అలాగే జాబ్ కానీ ఉద్యోగం కానీ లేకపోతే సినిమా ఫీల్డ్ కానీ అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఓకే ఓకే, మంచి ప్రశ్నలా మనిషి. జన్మించిన రోజు శనివారం తెలుసా? తెలుసా. సాటర్డే జన్మించారు, ఉత్తరాభద్ర నక్షత్రం జన్మించారు, మీనా రాశి వచ్చింది, లగ్నం కూడా మీనా లగ్నం వచ్చింది. లగ్నంలో చంద్ర రావడం వల్ల కొంచెం మీ దాంట్లో క్రియేటివిటీ ఉంది, హార్డ్ వర్క్ చేస్తారు, మీరు కష్టపడి పనిచేస్తారు. కానీ మీరు ప్రశ్న అడిగారు ఫారిన్ గురించి చెప్పి, ఎందుకంటే ఫారిన్ అంటే బిలాంగ్స్ టు 3rd, 9th, 12th హౌస్ చూసుకుంటాము. కానీ ఇక్కడ చూసుకుంటే మీకు ఎలాంటి పరిస్థితి కూడా లేదండి, బయట వెళ్ళే అవకాశం జాతకంలో లేవు. డొమెస్టిక్ కెరీరే బాగుంటుంది మీకు. ఒకటి సెకండరీ హౌస్ ఆఫ్ ప్లానింగ్ లగ్నం రావడం వల్ల మీకు డొమెస్టిక్ కెరీర్ అంటే ఇక్కడ ఇండియా లెవెల్లోనే, కానీ ఇండియాలోనే అంటే మీరు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కర్ణాటక కావచ్చు, ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి మీరు జాబ్ చేసుకోవచ్చు. కానీ బిజినెస్కి కూడా అవకాశాలు లేవు, ఎందుకంటే లగ్నాధిపతి గురుగ్రహం షష్టంలో వక్రించాడు. లగ్నాధిపతి షష్టం వస్తే కొంచెం ఇబ్బందులు, ట్రబుల్ ఉంటుంది, ఆటంకాలు ఎక్కువ చూస్తారు. ఎస్పెషల్లీ అభివృద్ధి కట్ అవ్వడము, ఫైనాన్షియల్ ట్రబుల్ రావడం. ఎందుకంటే గురువు అనేసరికి ధనుకారకుడు, డబ్బు ఇచ్చేవాడు, అభివృద్ధి ఇచ్చేవాడు, డెవలప్మెంట్ ఇచ్చేవాడు, ప్రాస్పెరిటీ ఇచ్చేవాడు గురుగ్రహమే. అది కూడా మీకు లగ్నాధిపతి అవుతాడు. షష్టంలో రావడం కొంచెం ఆ బలం పోయింది, ట్రబుల్, డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తున్నాయి. జాతకంలో చూసుకుంటే రవి స్థితి బాగా రాహుతో కలిశాడు. సో చిన్నప్పటి నుంచి పేదరికము, చాలా కష్టాలు చూసి పెరిగారు. మీ పైన ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది, చేయలేకపోతున్నారు. మీరు రవికి బలం పెంచుకోవాలి, దాంతోపాటు చంద్ర బలం పెంచుకోవాలి. రవి బలం వల్ల లైఫ్లో ఒక స్థితిత్వం వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది మీకు. సెకండ్, మీరు అడిగారు ప్రశ్న వచ్చేసి సినిమా రంగం అని చెప్పి. సినిమాలో కూడా మీకు అవకాశాలు చాలా తక్కువ అండి, లేదండి, ఛాన్సెసే లేవు. ఎందుకంటే సినిమా ఫీల్డ్లో కూడా శుక్రుడు బాగుండాలి, రాహుకేతు కూడా ప్రభావం చేయాలి. కానీ జాతకం చూసుకుంటే శుక్రుడు కూడా స్థితి బాగా లేకుండా చాలా ట్రబుల్ ఉంది, ఆటంకాలు ఎక్కువ చూస్తున్నారు. దీని నుంచి బయటకు పడేదానికి మీరు రవి బలం పెంచుకోండి, చంద్ర బలం పెంచుకోండి. ఈ 2 గ్రహాల బలం పెంచుకునే దానికి తెలుగులో స్వాతి ముత్యం, ఇంగ్లీష్లో కేశీ పర్ల్ అంటారు, దాంతోపాటు తెలుగులో కెంపు, ఇంగ్లీష్లో రూబీ, ఈ 2తో కలిపి పెట్టి జాబ్ చేసుకుంటే లైఫ్లో హ్యాపీగా ఉంటారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే, నెక్స్ట్ కాల్. హలో హలో, దుర్గా ప్రసాద్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? గురించి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 3/6/1985. 3/6/1985. టైం? అవునండి, సాయంత్రం 10 నైట్. ఓకే, నైట్ 10. ప్లేస్? గుడివాడ అండి, గుడివాడ. ఆంధ్రప్రదేశ్. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ప్రొఫెషన్ అండి. ఓకే, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంటుందనా? అవునండి, ఓకే. ప్రొఫెషన్ ఇంతకుముందు ఏమో కార్పెంటర్ వర్క్ చేసామండి, ఇప్పుడు ఏమో కన్స్ట్రక్షన్ లో చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మరి. ఓకే, ప్రొఫెషన్ చేంజ్ చేద్దాం అనుకో. ఓకే అండి, తప్పకుండా అండి. మీరు కన్స్ట్రక్షన్లో వెళ్ళాలని అనుకుంటున్నారా? అవును సార్. ఓకే అండి. జన్మించిన రోజు మండే తెలుసా మీకు? అవునండి, అంటే అవునండి. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశి జన్మించారు మీరు. లగ్నం చూసుకుంటే మీది మకర లగ్నం వచ్చింది. లగ్నంలో గురు నీచంలో పడ్డాడు. సెకండరీ మీకు లగ్నాధిపతి ధనస్థాన 2nd హౌస్కి అధిపతి శని గ్రహము తులారాశిలో ఉచ్చంలో ఉన్నాడు, కానీ వక్రించాడు కాబట్టి కొంచెం సపోర్ట్ చేయడం లేదు. లగ్నాధిపతి కొంచెం వక్రిగా ఉంటే కొంచెం నెగిటివ్ ఫోర్స్ ఎక్కువ రావడము, మీ చేసే ప్రతి ఒక్క ప్రయత్నాల్లో ఆటంకాలు, డిలే అవ్వడం, పోస్ట్పోన్ అవ్వడము.
సెకండరీ మీరు అడిగిన ప్రశ్నకి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ మీరు వెళ్ళచ్చు. కన్స్ట్రక్షన్ కానీ, సిమెంట్ కానీ, ఐరన్ కానీ, ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ కానీ సంబంధించి మీరు వ్యాపారం చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ జాతకంలో బుధాకి బలం లేదు, అదేవిధంగా శనికి బలం పెంచుకోవాలి. లగ్నాధిపతి బలం పెంచుకుంటే కొంచెం వర్క్ టైం ఆన్ జరుగుతుంది, మీరు చేసే దాంట్లో ముందుకు వెళ్తారు. ఒకటి. సెకండరీ మీరు బుధా బలం పెంచుకుంటే లైఫ్లో ఒక స్త్రీత్వం వస్తుంది, డెవలప్మెంట్ వస్తుంది, మీకు ఒక టాలెంట్ కానీ మీ థింకింగ్ పవర్ పెరిగిపోతుంది. ఆ థింకింగ్ పవర్ పెరిగిపోతే మీరు ఈజీగా మంచిగా మీరు వ్యాపారం చేసి ముందుకు రావచ్చు. దానికోసం మీరు చేయాల్సిన పని తెలుగులో గరుడా పచ్చ, ఇంగ్లీష్లో ఎమరాల్డ్, దాంతోపాటు తెలుగులో మయూరి నీలం, ఇంగ్లీష్లో గ్రీనిష్ బ్లూ సఫైర్ అంటారు. ఈ 2 రత్నాలు జాతి రత్నాలు మైండ్లో పెట్టుకోండి. జాతి రత్నాలు పెట్టుకుంటే మాత్రమే ఆ ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ 2 పెట్టుకొని మీరు సిమెంట్ కానీ, ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో కానీ ఇవన్నీ మీరు వెళ్ళే అవకాశాలు ఎక్కువ చేయండి, మీకు కలిసి వస్తుంది, హ్యాపీగా ఉంటారు. కానీ కొంచెం ఏనచని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం ఆటంకాలు ఎక్కువ చూస్తారు. కాబట్టి ఈ బలం పెంచుకుంటే లైఫ్లో హ్యాపీగా ముందుకు వస్తారు. విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఓకే రజా గారు, మీరు ఆల్రెడీ 2016 ఎలా ఉంటుందో చాలా డీటెయిల్గా బాగా చెప్పారు. అయితే ఈ ఇయర్ అస్సలు బాగాలేని వాళ్ళకి 2016లో బాగా ఉండాలంటే ఏం చేయాలి? తప్పకుండా వాళ్ళు వ్యక్తిగతంగా జాతకాలు చూసుకొని ఎలాంటి గ్రహాలు సపోర్ట్ చేయడం. ఇప్పుడు 4 కాల్ చేశారు. దాంట్లో కూడా 68, 65 కూడా కాల్ చేశారు. ఒకరు ఆయన అడిగారు నాకు 2016 ఎలా ఉండని చెప్పి. ఇదివరకు ఎలా అంటే ఇదివరకు కష్టాలు ఉన్నాయని చెప్పి. సో ఆ విధంగా మీరు లైఫ్ అంతా కష్టం చూసేసి టక్కని మీకు మార్పు రావాలంటే మీరు బలం పెంచుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి మీరు మీ గురించి తెలుసుకుంటే మీరు క్లారిటీగా వస్తుంది. అంటే మీరు జాబ్ చేయాలా, మీరు వ్యాపారం చేయాలా, మీ గురించి మీరు తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ జాతకంలో దోషం ఉందనుకోండి, కొన్ని గ్రహాలు ఉంటాయండి, ఆ కొన్ని గ్రహాలు మీకు సపోర్ట్ ఇచ్చే గ్రహాలు, యోగం ఇచ్చే గ్రహాలు ఒకవేళ వీక్ ఉంటే మీరు అన్ని ప్రయత్నాలు చేస్తే ముందుకు రాలేకపోతారు. ఆ గ్రహాలకి బలం కోసము వ్యక్తిగతంగా ఒక సింగిల్ కానీ కాదు, ప్రతి ఏదో ఒకటి పెట్టుకుని అలా ఉన్నది. వ్యక్తిగతంగా జాతకాలు చూసేసి వాళ్ళకి ఎలాంటి గ్రహాల వల్ల ఆటంకాలు వస్తున్నాయి, వాళ్ళకి దాని నుంచి బయటికి పడడానికి ఎలాంటి రత్నాలు పెట్టాలి, ఆ జాతకం చూసి అలాంటి రత్నాలు పెట్టుకుంటే తప్పకుండా లైఫ్లో హ్యాపీగా రావడం చాలా బాగుంటారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రజా గారు. 2016 ఎలా ఉంటుందో కూడా మీరు చెప్పినందుకు థ్యాంక్స్ యూ వన్స్ అగైన్. మీరు కూడా హైదరాబాద్, బెంగళూరు అండ్ దుబాయ్లో అపాయింట్మెంట్స్ కోసం స్క్రీన్ పైన నంబర్స్కి కాల్ చేసి మీ లైఫ్ చేంజ్ చేసుకోండి. ఇది పవర్ ఆఫ్ జెమ్స్టోన్స్ కార్యక్రమం. నమస్కారం.